హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి లూనావాలా ట్రిప్ అండి. ఇది మహారాష్ట్రలో ఉంది. పూణేకి ఒక 78 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. సో మేము నిజామాబాద్ నుండి నాందేడ్ వరకు కార్లో వెళ్ళేసి అక్కడ నుండి పూణే పన్వేల్ ట్రైన్ ఎక్కాము. సో పూణేలో మోర్ దెన్ 56 కిలోమీటర్స్ ఏమో వచ్చింది మాకు. సో మేము మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం ఇక్కడ నుండి, మిగతా ఫ్రెండ్స్ అందరు హైదరాబాద్ నుండి వస్తున్నారండి. సో ట్రైన్ అక్కడ పూణేలో దిగినాక ట్రైన్ ముందుకు వెళ్తుంది పన్వేల్కి. సో నేను అక్కడ చిన్న క్యాప్చర్ చేసుకున్నా, చూడండి ట్రైన్ వెళ్తుంది. ఇదే ట్రైన్లో మేము పూణేలో దిగి కాసేపు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసినాము. తర్వాత మా బస్సు వచ్చింది. సో ఇక్కడ నుండి పూణే రైల్వే స్టేషన్లోనే హల్దీరామ్ వాళ్ళది ఐడియా ఉంది కదా, మనకు స్నాక్స్ అమ్ముతారు, వాళ్ళదన్నమాట. భోగిలలో పెట్టినారు, బాగా అనిపించింది. ఒక చిన్న పిక్చర్ తీసుకున్నా. అట్లే ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి, మేబీ మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళే ఉండొచ్చు, బాగుండే. అవి ఇంకా వర్క్ నడుస్తుంది, అవి కూడా బాగున్నాయని తీసుకున్నా. తర్వాత బస్ వచ్చేసింది, 35 సీటర్ బస్ అండి మాది. సో ఈ 4-5 డేస్ మొత్తం ఈ బస్లోనే మా జర్నీ అయింది. డ్రైవర్ వెనకాలే కూర్చున్నా నేను, కొంచెం నాకు వామిటింగ్ సెషన్ ఉంటుందని చెప్పేసి. సో క్యాప్చర్ చేస్తున్నా, ఫస్ట్ టైం నేను వెళ్ళడము పూణే, చూద్దామని చెప్పేసి ఇక్కడ పక్కన విండోస్ నుండి అన్ని ఇట్లా క్యాప్చర్ చేస్తున్న. వీడియోకి పనికి వస్తుంది, అట్ ది సేమ్ టైం చూపించినట్టు ఉంటుంది కదా అందరికీ, వ్యూవర్స్కి అని. చూడండి చాలా పెద్ద సిటీ అండి, మన హైదరాబాద్ కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ అంటే రిటర్న్లో అయితే అసలు ఒక 10 కిలోమీటర్స్కి లిటరల్లీ మాకు 2 hours 10 minutes అట్లా పట్టింది. సో ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది చూడండి, ఐ థింక్ నాకు తెలిసి అది గురుద్వారా ఉన్నట్టుంది. సో అవి చూసుకుంటూ వస్తున్నాం మేము. ముందుకెళ్ళిన తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్గా ఆపినారు. అందరూ ఫ్యామిలీ వాళ్ళమందరం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అక్కడ. ఇక్కడ చూడండి పిల్లలు, అన్నయ్య వాళ్ళు. సో ఇక్కడ అందరం మేము పూణేలో కలిసేసి ఇంకా కంటిన్యూ అయినాం అనమాట. నార్మల్గా కామెంట్ చేస్తూ దిగిరనమాట. ఇక్కడ బాబీ వాళ్ళ ఫోటో దిగుతుంటే మేము కూడా దిగుతామని ఒకరిపైన ఒకరు పడ్డట్టు మా సారు అన్నయ్య వాళ్ళు మొత్తం పిల్లలు వచ్చేసి సాంగ్స్ పాడుతున్నారు, బాగా సౌండ్ ఉందని చెప్పేసి నేను చూసిన. 3-2 పాటలు అది సాంగ్ పాడుతున్నారు, బాగా అసలు శ్రీలక్ష్మి, మనీష్, ఇంకా హాసిని పాడుతున్నారు చూడండి. ఇంకా డ్యాన్స్, ఇంకా సాంగ్స్ ప్లే చేసిర్రు. నా కాపీ రైట్ పడుతుంది అని చెప్పేసి నేను అది రిమూవ్ చేసిన, సౌండ్ నాయిస్ వద్దని చెప్పేసి. వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. సో మస్తు 78 కిలోమీటర్స్ మస్తు మంచిగా అనిపించింది. ఇట్లా ఈజీగా తొందరగా వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది పిల్లలతో. వాళ్ళు డ్యాన్స్ చేయడము, సాంగ్స్ పాడడము, అందరూ నవ్వుకుంటూ వెళ్ళినాం కాబట్టి తొందర రీచ్ అయినట్టు అనిపించింది. ప్లేస్ మాత్రం చాలా బాగుందండి, హిల్ స్టేషన్. నేను ఇంకో వీడియో చేస్తా, కంప్లీట్గా రాలేదు దీంట్లో. ఇక మేము వెళ్ళిన తర్వాత మేము ఒక విల్లా తీసుకున్నాం అనమాట. దాంట్లో ఎంట్రన్స్లో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి, స్విమ్మింగ్ పూలు నార్మల్గా విల్లా. నేను దాన్ని కూడా క్యాప్చర్ చేసిన పిక్చర్, నేను మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడ తర్వాత రెడీ అయ్యి ఇంకా ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం అనమాట, అప్పుడు పిక్స్ ఇవి. ఇది వచ్చేసి అక్కడ టేబుల్ పైన పెట్టినారు ఈఫిల్ టవర్. నేను పైన ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందికి బాబీ వాళ్ళు నించుంటే వాళ్ళకి క్యాప్చర్ చేస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు. దెన్ మళ్ళీ స్టార్ట్ అయినాం హిల్ స్టేషన్. ఇక్కడ టైగర్ వ్యూ పాయింట్ అని చెప్పేసి బాగుంటుంది, ఫస్ట్ అక్కడికే తీసుకెళ్తున్నారు డ్రైవర్ అన్న. మోర్ దెన్ 3:34 అయింది ఆ టైంకి స్టార్ట్ అయినాం. చూడండి ఫ్యామిలీ వైజ్ అందరం కూర్చున్నాం. హాయ్ చెప్తుంది లలిత బాబి, అన్నయ్య తను గిరీష్ అన్నయ్య, నేను మా సారు. ముందు స్వప్నక్క కూర్చుంది, గిరి అన్నయ్య, స్వాతి బాబి, వైష్ణవి బాబి, ఇంకా సంతన్నయ్య, మా అక్క బావ, నీతక్క, కిరణ్ బావ. వెనకాల వచ్చేసి మౌనిక బాబి, సంతన్నయ్య. అందరు అన్నయ్య చెప్తున్నాడు అనమాట వాళ్ళ నేమ్స్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసే కంపెనీ ఇది, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పేసి. నేను అది చేసిన, బాగా నాయిస్ ఉందని చెప్పేసి. వెనకాల పిల్లలు కూర్చున్నారు. మేము టోటల్ 23 మెంబర్స్ అండి, 7 ఫ్యామిలీస్ కలిసి. సో బస్సు మాకు ఫుల్ సరిపోయింది. ఇంకొక 4 సీట్లు మిగిలినాయి చూడండి, దాంట్లో లగేజ్ పెట్టేసినాం.
వీళ్ళందరూ మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు, అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరు, ఇంకా మోర్ దెన్ అందరి పిల్లలు. కొందరు వెనకాల కూర్చున్నారు, మిగతా వాళ్ళు ముందు కూర్చున్నారు. చూడండి అన్నయ్య, రవి అన్నయ్య తనే తీస్తున్నారు ఈ వీడియో నా ఫోన్ తీసుకొని. హిల్ స్టేషన్స్కి వచ్చేసాం చూడండి. ఇది టైగర్ వ్యూ పాయింట్. అసలు ఎంత బాగుందంటే చాలామంది వస్తున్నారు. స్టార్టింగ్ వెళ్ళగానే ఏం లేదు, ఎందుకు తీసుకొచ్చినారు ఇక్కడికి అనిపించింది. తర్వాత చూస్తుంటే అసలు ఇట్లా వాటర్ ఫాల్స్ వర్షాకాలంలో బాగుంటుందండి. ఇక్కడ నేను జూమ్ చేస్తున్నా చూడండి, అక్కడ నుండి వాటర్ వస్తున్నాయి. బాగుంది. ఒక్కసారిగా 2-3 సార్లు విజిట్ చేయాల్సిన ప్లేస్ లోనావాల అయితే. పాసిబుల్ అవుతే వెళ్ళాల్సిందే, ఎందుకంటే బాగుంది మంచిగా. వర్షాలు లేని టైంలో వెళ్ళినాం, కానీ మేము వర్షాల టైంలో వెళ్తే బాగుంటుందంట. అన్ని ఘాట్ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నయ్య మా ఆయన శ్రీలక్ష్మి నించున్నారు చూడండి, హాసిని వస్తుంది. ఇక్కడ అన్ని స్నాక్స్ ఉంటాయి కదా, జామకాయలు ఇవన్నీ. ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మ్యాగీ తిన్నామండి. మిసల్ పావు అవే ఉంటాయి. నేను తీసేస్తా నాయిస్ అని చెప్పేసి ఇంకా వ్యూ పాయింట్ చూస్తున్నాను. ఎక్సలెంట్ ఉందండి, నిజంగా బాగుంది. జామకాయలు ఎక్కడ చూసినా జామకాయలు, ఇవి స్వీట్ కార్న్, ఇంకేమంటారు కీరా దోశ ఇక్కడ కనిపిస్తున్నాయి, మ్యాగీ, ఇవే ఎక్కువ మొత్తం. ఇప్పుడు పూణేలో ఉన్న 4 days అవే టిఫిన్స్ అవే అయినాయి, లంచ్లో కూడా అవే ఎక్కువ అయిపోయింది అనమాట. సో కానీ బాగా అనిపించింది. బయట తిరుగుతున్నంతసేపు ఆకలి వేసిన కొద్దీ తీసుకోవడం తినడం అట్లా జరిగింది. ఇదంతా చిన్నగా తీసాను చూడండి. ఇంకా దగ్గరికి వెళ్ళి తీయొచ్చు, నేను ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, నేను అవి కూడా పోస్ట్ చేస్తా. జస్ట్ ఇవి చూడండి మీరు. జస్ట్ ఇది ఏదో నార్మల్గా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ చాలా పెద్ద లోయలు అండి, చాలా అంటే చాలా పెద్ద లోయలు. దగ్గర నుండి చూస్తుంటే బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ ఒక 2-3 hours పట్టింది మాకు నడుచుకుంటూనే, ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళినాం. కానీ బాగా పక్కనే హైవే వెళ్తుంది, పక్కనే ట్రైన్ వెళ్తుంది, టన్నెల్స్ ఉన్నాయి. అసలు ఎట్లా చేస్తున్నారు ఈ రోడ్లు అనిపించింది నాకు. వీళ్ళు బొంగులు తింటున్నారు మా ఫ్యామిలీ వాళ్ళు. అయితే నేను కామెంట్ చేస్తున్నా, బొంగులు తింటున్నా బోడిగం ఫ్యామిలీ అని చెప్పేసి. మా ఆయన కూడా వచ్చిండ్రు, తీసుకుంటున్నారు చూడండి మా పాప దగ్గర, మా బావ వాళ్ళ పాప దగ్గర చూడండి. సో అక్కడ ఏదో ఇంకా స్నాక్స్ తినాలి, అప్పటికి ఆకలేస్తుంది అనమాట. మేము ఎప్పుడో మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం. సో అట్లా ఇవన్నీ ఇక్కడ అక్కడ అదేమంటారు దాన్ని, ఒంటే ఉంటుంది. స్వారీ చేస్తుంది ఇక్కడ కూడా. తాతయ్య బాబీ మా ఆయన వాడు ఫుల్. అసలు నేను నార్మల్ షార్ట్ పెడితే దానికి మోర్ దెన్ వీడియో నక్కిది. సో ఇక్కడ పెద్ద కొండ మధ్యలో హైవే అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది, పక్క నుండి ట్రైన్ వెళ్తుంది. ఇట్లా ఉంది. ఇది కూడా నేను వీడియో కంటిన్యూ చేస్తాను, వేరే దాంట్లో కంటిన్యూ చేస్తాను. మేము అదే వ్యూ పాయింట్కే వచ్చినాం, చూస్తున్నాం అనమాట. కింద చూస్తుంటే ఇట్లా వెహికల్స్ వెళ్తున్నాయి. సో మీరు నాకు సపోర్ట్ చేయండి, చేస్తున్న వీడియోస్ ఏమైనా క్లారిటీ మిస్ అయినా సారీ, నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.